ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హలో గైస్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో నేను మీకు ఒక ప్రోడక్ట్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. అది వచ్చేటప్పటికి మనకి బోయా MM1 అనే ఒక మైక్రోఫోన్ అనమాట. ఇది వచ్చేటప్పటికి షార్ట్ గన్ మైక్రోఫోన్. దీంతో మనం మన వ్లాగ్స్ రికార్డ్ చేసుకోవచ్చు, అలా మన వీడియోస్ అన్నీ కూడా షూట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ని మనకి స్పాన్సర్ చేసిన వాళ్ళు వచ్చేటప్పటికి పవిత్ర ఫ్యాక్ట్స్ అండ్ వ్లాగ్స్ అనే ఛానల్ అనమాట. అండ్ ఈ ఛానల్ వాళ్ళు మనకి ఈ ప్రోడక్ట్ని అయితే మన ఛానల్లో గివ్ అవే ఇమ్మని చెప్పేసి అయితే ప్రమోషన్కి అయితే పంపించడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ నుంచి నేను మన ఛానల్లో ప్రమోషన్స్ అయితే చేస్తాను. ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో చివరిలో అయితే చెప్తాను. నేను వీడియో చివరి దాకా చూడండి. అండ్ ఈ ఛానల్ గురించి మాట్లాడుకుంటే ఈ పవిత్ర ఫ్యాక్ట్స్ అండ్ వ్లాగ్స్ అనే ఛానల్లో మనకి ఎక్కువ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన వీడియోస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే ఛానల్ని చెక్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో చివరిలో ఇది ఎలా గెలుచుకోవచ్చు ఏంటనే దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీని అన్బాక్సింగ్ అయితే చూడండి, అలాగే వాయిస్ టెస్ట్ కూడా మీకు చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, బాక్స్ వచ్చేటప్పటికి మనకి యాక్చువల్గా చూడడానికి ఎలా అయితే ఉంటుంది. నేనైతే స్కిప్ చేస్తున్నాను బికాజ్ ఎందుకంటే ఇదంతా కూడా చూపించడం, వీడియోని లెన్స్ చేయడం నాకు ఇష్టం లేదు. అండ్ బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే టోటల్గా ఇదనమాట. మనకి మైక్ వచ్చేటప్పటికి మెటల్ క్వాలిటీతో అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకు ఒక షాక్ మౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. అలాగే ఒక TRSS కేబుల్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. అంటే మొబైల్కి ఒకటి, కెమెరా కోట్ అయితే సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మొబైల్ యూజర్స్ మొబైల్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఒక పౌచ్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దీని ఆడియో యొక్క టెస్ట్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వరకు అదనమాట. మనకి బాక్స్లో టోటల్గా వచ్చే కంటెంట్ అయితే ఇది. అండ్ ఇప్పుడు మీరు కంటే ముందు అసలు మనం ఒకసారి దీని ఆడియో క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేటప్పటికి ఏదైతే నా బోయా M1 మైక్రోఫోన్ ఉందో దానికి నా సోనీ రికార్డర్ని కనెక్ట్ చేసి ఆడియోని అయితే నేను సపరేట్గా రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను నా ఏదైతే మన బోయా MM1 మైక్ ఉందో, ఇప్పుడు అన్బాక్స్ చేసిన మైక్ ఉందో, ఆ మైక్ని ఇక్కడ నా కెమెరాకి అయితే కనెక్ట్ చేసి TRS కేబుల్ని నా కెమెరాలో 3.5mm జాక్ అయితే పెట్టడం జరిగిందనమాట. పోర్ట్లో అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆడియోని అయితే షిఫ్ట్ చేస్తాను, మీరు జడ్జ్ చేయండి. అండ్ ఇక్కడ 4 feet డిస్టెన్స్లో అయితే నేను ఉన్నాను అనమాట. ఈ 4 feet డిస్టెన్స్లో ఎలా వస్తుంది ఆడియో, మీకు ఎలా పిక్ చేస్తుంది అనేది అయితే మీకు తెలుస్తుంది అనమాట. ఒకసారి అయితే ఆడియోని షిఫ్ట్ చేస్తాను, తర్వాత విషయాలు మనం మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేటప్పటికి బోయా MM1 అనే మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది అనమాట. అండ్ దీన్ని నా కెమెరాకి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు అసలు ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది. అంటే ఈ మైక్తో ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు వాయిస్ ఏవైతే వ్లాగ్స్ ఉంటాయో అలాంటి వ్లాగ్స్ కానీ, లేదా ఇట్లాంటి ఒక చోట కూర్చొని వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఎవరైతే నేను డైరెక్ట్గా నా ఆడియోని వీడియోతో పాటు రికార్డ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే కనుక వాళ్ళు డైరెక్ట్గా మన కెమెరాకి అయితే కనెక్ట్ చేసుకుని రికార్డ్ చేసుకోవచ్చు. ఇలా నాలా సోనీ రికార్డర్కి సపరేట్గా రికార్డ్ చేసి ఆడియోని దీనికి మెచ్ చేసి ఇంత అవసరం అయితే ఉండదు. సింపుల్గా మీరు కెమెరాకి కానీ మొబైల్కి కానీ కనెక్ట్ చేసుకుంటారు కేబుల్తో, డైరెక్ట్గా ఆడియోని అయితే రికార్డ్ చేసుకుంటారు అనమాట. ఈ రకంగా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని గెలుచుకోవాలంటే నేను వెరీ ఈజీ సింపుల్ స్టెప్స్ అయితే చెప్తాను మీకు. దానికోసం ఏంటి అంటే మీరు ఇందాక నేను ఏదైతే పవిత్ర ఫ్యాక్ట్స్ అండ్ వ్లాగ్స్ అనే ఛానల్ గురించి చెప్పాను, ఆ ఛానల్లో ఒక వీడియో కిందకి వెళ్ళి కామెంట్ చేయాలి. ఆ వీడియో లింక్ వచ్చేటప్పటికి నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మీరు వీడియో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఆ వీడియో కామెంట్ బాక్స్లోకి వెళ్ళి ఆ వీడియో ఎలా అనిపించింది, ఇక్కడ నేనైతే నైస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఈ రకంగా మీకు ఆ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే మీరు కామెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి ఏదైనా ఆ ఛానల్లో కంటెంట్ ఒక 2 నిమిషాలు, ఒక 2 seconds కానీ వీడియో చూసి ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, ఆ ఛానల్ మీద ఏమనిపించింది అనేది ఒపీనియన్ అయితే కామెంట్ చేయాల్సి ఉంటుంది. కామెంట్ ఎందుకు చేయమంటానంటే అక్కడి నుంచే నేను కామెంట్ పిక్కర్ ద్వారా కామెంట్స్ని అయితే పిక్ చేస్తాను అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా అక్కడ మీరు కామెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే అక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఒక స్క్రీన్ షాట్ అయితే తీయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇదంతా కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ రకంగా మీరు తీయాల్సి ఉంటుంది అనమాట. అంతే, ఇక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తానంటే నెక్స్ట్ సండే ఒక లైవ్ పెట్టి ఆ లైవ్లోంచి ఈ వీక్ చేసిన ప్రమోషన్స్ అన్నిటి నుంచి గివ్ అవేస్ నుంచి విన్నర్స్ని అయితే పిక్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మీరు కామెంట్ చేయాల్సింది ఈ వీడియో, నా వీడియో కింద కాదు. నా వీడియో కింద మీరు కామెంట్ చేయాలనుకుంటే నా ఛానల్ గురించి చేయండి. మీరు గివ్ అవేలో గెలుచుకోవాలి, ఈ ప్రోడక్ట్ గెలుచుకోవాలనుకుంటే మాత్రం మీరు వెళ్ళి ఏదైతే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసిన లింక్ ఉందో అక్కడ మీరు ఆ ఛానల్ గురించి ఏదైనా ఒక సజెషన్, వాళ్ళకి ఒక సజెషన్ లాంటిది ఇవ్వండి, సరిపోతుంది. అక్కడి నుంచి నేనైతే విన్నర్ని అయితే పిక్ చేస్తాను అనమాట. ఈ వీడియో మీలో చాలామంది ప్రమోషన్స్ అడుగుతున్నారు. నేను ఈ రకంగా ప్రమోషన్ చేయడానికి అసలు రీజన్ ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ ఈ రకంగా ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే చాలామంది నేను చాలా సందర్భాల్లో భయ్యా మేము 1000 రూపీస్ ఇస్తాం, 500 ఇస్తాం, మా ఛానల్ ప్రమోట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అయితే నాకు ఇలా డబ్బులు తీసుకుని ప్రమోట్ చేస్తే జస్ట్ నాకు మాత్రమే డబ్బులు వస్తాయి అండ్ క్రియేటర్స్కి అయితే పెద్దగా ఉపయోగపడదు. బికాజ్ ఎందుకంటే నేను ప్రమోషన్ చేస్తానని చెప్పి మీ దగ్గర 1000 రూపీస్ తీసుకుని వీడియో స్టార్టింగ్లో 10 seconds చెప్తే సరిపోదు అనిపించింది నాకు. అండ్
అలాంటి దానికోసం నేను ఇట్లాంటి ఒక ప్రోడక్ట్ని అయితే గివ్ అవే ఇద్దాం అనిపించింది అనమాట. బికాజ్ ఎందుకంటే ఇట్లాంటి ప్రోడక్ట్ నేను గివ్ అవే ఇవ్వడం వల్ల జస్ట్ ఇక్కడ ఎవరైతే క్రియేటర్ ఉన్నారో ఆ క్రియేటర్ నా చేత ప్రమోట్ చేయించుకోవడం వల్ల వాళ్ళ ఛానల్కి కొంత బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఈ ప్రోడక్ట్ ఎవరైతే గెలుచుకుంటారో అతను కూడా ఒక క్రియేటరే కాబట్టి ఆ క్రియేటర్ కూడా కంటెంట్ చేయాలనే ఒక మంచి సంకల్పంతో తన ఛానల్ని గ్రో చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. కాబట్టి నేను ఈ రకంగా అయితే చేస్తున్నాను. మీలో ఎవరైనా ప్రమోషన్స్ కావాలనుకుంటే కనుక, అంటే మీరు కూడా ఇలాగే నా ఛానల్ ద్వారా మీ ఛానల్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే కనుక ఏం లేదు, ఇక్కడ మీకు ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ వాట్సాప్ నెంబర్కి ఛానల్ ప్రమోషన్స్ అని చెప్పి మెసేజ్ చేయండి. అక్కడ నుంచి మా వాళ్ళు రిప్లై ఇచ్చి మిమ్మల్ని ఫాలో అప్ అయితే చేస్తారనమాట. అంతే గైస్, ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.